దేవునికి మహిమ కలుగును గాక. మంచి రోజు మీ అందరికీ వందనాలు. మీ అందరికీ వందనాలు. ఈ సిలువ ధ్యానాలు ఈ కూడికని మనం ప్రారంభించుకున్నాం. వాక్యము ద్వారా 10 నిమిషాలు ఇప్పటివరకు పాటలు పాడి ఉన్నాం. 10 నిమిషాల వాక్యం ద్వారా మనము ధ్యానం చేద్దాం. చూడండి, మార్కు సువార్తలో 14వ అధ్యాయంలో ఏమనుందంటే, సాయంకాలం అయినప్పుడు ఆయన 12 మంది శిష్యులతో కూడి వచ్చి వారు కూర్చుండి భోజనం చేయుచుండగా యేసు మీలో ఒకడు అనగా నాతో భుజించున్నవాడు నన్ను అప్పగించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో చెప్పగా వారు దుఃఖపడి నేనా అని ఒకరిని తర్వాత ఒకడు ఆయనని అడుగు సాగిరి. చూడండి, చిన్న ప్రార్థన చేసుకొని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, వాక్యమై ఉన్నటువంటి దేవా, నీ వాక్యాన్ని అయా వివరిస్తూ ఉండగా అయా నీ పరిశుద్ధమైనటువంటి జ్ఞానంతో నింపి అయా నీ పరిశుద్ధాత్మ నా మీద కుమ్మరించి ప్రభ నా నోరుని నోరుగా వాడుకొని ఈ వాక్యము విడుచున్న వారందరితో నువ్వు మాట్లాడమని యేసు నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరొకసారి ఈ మాటలు మనం ధ్యానం చేసుకోగలిగితే, సాయంకాలం అయినప్పుడు ఆయన తన 12 మంది శిష్యులతో కూడా వచ్చి వారు కూర్చుండి భోజనం చేయుచుండగా యేసు మీలో ఒకడు నాతో భుజించున్నవాడే నన్ను అప్పగించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో చెప్పగా వారు దుఃఖపడి నేనా అని ఒకరిని తర్వాత ఒకరు ఆయన్ని నడిగిసాగిరి. అందుకు ఆయన 12 మందిలో ఒక్కడే అనగా నాతో కూడా పాత్రలో చేయి ముంచువాడే ఇక్కడ మనం ఈ వాక్యాన్ని మనం ఈ రీతిలో మనం ధ్యానం చేయాలి పిల్లారా. ఆనాటి కాలంలో 2025 సంవత్సరాల క్రితము జరిగినటువంటి ఈ సంఘటనని ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆనాటి కాలంలో నిజమే ఆ 12 మంది శిష్యులు ఆయన సాయంకాలం అయినప్పుడు చూడండి, ఆ 12 మంది శిష్యులతో కలిసి వెళ్ళి ఒక చోట వారు కూర్చోండి ఆ భోజనము చేయుచుండగా యేసు వారితో చెప్పినటువంటి మాట ఏంటంటే తెలుసా, మీలో ఒకడు నన్ను అప్పగించబోతూ ఉన్నాడు అని ఇంటిచ్చాడు. చూడండి, ఏమిచ్చాడు? ఇంట్ అంటే ముందుగానే తెలియపరిచాడు, మీలో ఒకడు నన్ను అప్పగించబోతూ ఉన్నాడు అని చెప్పగానే వెంటనే ఆ 12 మంది కలవరపడి నేనా అని ఒకరికొకళ్ళు అడుగుతూ ఉన్నారు. ఆయన ఆ మాటకి చెప్పాడు ఏమని తెలుసా? ఏమని చెప్పాడంటే ఆ మాటకి అందుకైన 12 మందిలో ఒక్కడే అనగా నాతో కూడా పాత్రలో చెయ్యి ముంచిన వాడే పిల్లరా. ఆనాటి కాలంలో యేసుక్రీస్తు ప్రభు ఖండితంగా వాళ్ళకి చెప్పారు, కానీ యూదా అని తెలుసు ఆయనకి, కానీ యూదా పేరు మెన్షన్ చేయలేదు. ఆయన అనంత జ్ఞాని, యూదా అని కానీ చెప్పున్నట్టయితే ఆనాటి కాలంలో పేతురు చెవు ఎలా అయితే తెగ నరికాడో పట్టుకుంటానికి వచ్చినటువంటి వాళ్ళని ముందుగా ఈ యూదాని ముందుగానే కొట్టేసేవాళ్ళు. ఎవరో శిష్యులు ముందుగానే కొట్టేసి యూదాని ముందుగానే నెట్టేసేవాళ్ళు. దగ్గరికి రానిచ్చేవాళ్ళు కాదు, యేసుతో కలవనిచ్చేవాళ్ళు కాదు. యేసు చుట్టూ కూడా ఏమని చేసేవాళ్ళు? యేసు చుట్టూ కూడా వాళ్ళ కాపలా ఉండేవాళ్ళు పిల్లారా. కానీ లేఖనం నెరవేరాలి కదా. లేఖనం నెరవేరాలంటే ఈ మాట ఆయన చెప్పకూడదు. ఆయన అనంత జ్ఞాని కనుక నన్ను యోధ అప్పగించబోతున్నాడయ్యా పలానోళ్ళు తను ముందుగానే చెబితే అక్కడ వీళ్ళు యోధాన్ని ఖచ్చితంగా లేకుండా చేసేవాళ్ళు, ఖచ్చితంగా ఆయన్ని అవాయిడ్ చేసేసేవాళ్ళు. అందుకని లేఖనం నెరవేరాలి కనుక
లేఖనం నెరవేర్చడానికి వచ్చినోడు గనక, ఆ లేఖనమే ఆయన గనక, అందుకు ఆయన ఒక ఇంటి ఇచ్చాడు, మీలో ఒకడు. కానీ ఆ మీలో ఎవడు అనేది వాళ్ళందరూ కూడా కలవరి చెందారు. యూదా కూడా నేను కాదుగా బోధకుడా అన్నాడు. పిల్లారా, నేను కాదు కదా అని చెప్పాడు. కానీ చూడండి, మీలో ఒకడు చూడండి, మనం తీసుకోవాలి దాన్ని. ఆనాటి కాలంలో ఆ 12 మంది శిష్యులతో చెప్పినాడు. ఈనాటి కాలంలో ప్రపంచం మొత్తం చెబుతూ ఉన్నాడు, ఏమి? మీలో నా పాత్రలో చేయి వేసేవాడే నన్ను అప్పగిస్తున్నాడు. నిజమేనండి. మనం చూసుకుంటే దేవుని శరీరాన్ని అని ఎవరు చెప్పక, దేవుని శరీరం తింటూ, దేవుని పాత్రలోది తీసుకుంటూ, ఆయన పాత్రలోది చేయి వేసి, ఆ పాత్రలోది త్రాగుతూ, ఆ పాత్రలో ఉన్నటువంటి శరీరాన్ని తింటూ ఏం చేస్తున్నారు? ఆనాటి కాలంలో దేవుని సిలువుకు అప్పగించాడు. ఒక్కసారి ఆయన సిలువు మరణం పొందాడు. కానీ ఈనాటి కాలంలో ప్రతి క్షణము కూడా సిలువుకు అప్పగించడం జరిగింది. ప్రతి క్షణము కూడా దాన్ని నొక్కు, దాన్ని పైకి ఆ స్విచ్ ఇప్పుడు వేసిన స్విచ్ అవి ఎక్కడ దాపాము చూడు, అదిగో దాన్ని నొక్కు. అక్కడిదే ఎడాప్టర్ చూడండి. చిన్న ఆగిపోయింది, అందువల్ల దీన్ని నడిపి ఆగిపోయింది. మళ్ళీ కంటిన్యూషన్ చేస్తున్నాను. చూడండి, స్విచ్ ఆగిపోవటం వల్ల ఇది ఆగిపోయింది. మళ్ళీ కంటిన్యూషన్ చేస్తున్నాను, ఏమనుకోవద్దు. చూడండి, ఆనాటి కాలంలో ఒక్కసారి చేశాడు. ఈనాటి కాలంలో ఏం చేస్తున్నారంటే, పాత్రలోది చేయి వేసి ఆ శరీరాన్ని తిని, ఆ రక్తాన్ని త్రాగి, ఆ నాటకాల్లో ఒక్కసారి ఆయన్ని సిలువుకు మరణానికి అప్పగించారు. ఈనాటి కాలంలో మనం ప్రతి క్షణం కూడా ఆయన మరణానికి అప్పగిస్తూ ఉన్నాము. ప్రతి క్షణము కూడా ఆయన మరణాన్ని మరలా మనం జ్ఞాపకం చేస్తున్నాం. ప్రతి క్షణము కూడా మనం ఆయన్ని మరలా సిలువుకి అప్పగిస్తూ ఉన్నాము. చూడండి, ఈరోజు నీ పరిస్థితి నువ్వు ఆలోచన చేయి. యేసుక్రీస్తు శరీరాన్ని పుచ్చుకుంటున్నావు, యేసుక్రీస్తు రక్తాన్ని పుచ్చుకుంటున్నావు. అయితే నువ్వు పుచ్చుకున్నటువంటి దేవుని సన్నిధి నుండి దేవుని సన్నిధికి నువ్వు రాకుండా, దేవుని సన్నిధిని ఎవరు చెప్పకుండా, దేవుని సన్నిధి వినపడుతున్నా కూడా నువ్వు విననట్టుకుండి నువ్వు దేవుని సన్నిధికి దూరంగా ఉంటే చాలు. నువ్వే పాపం చేయాల్సిన అవసరం లేదు, ఏ శరీర పాపం చేయాల్సిన అవసరం లేదు. నువ్వు దేవుని సన్నిధి నీకు వినపడుతూ ఉన్నా, దేవుని సన్నిధికి నువ్వు రాకుండా, దేవుని సన్నిధికి దూరంగా ఉండా, అది చాలు పాపానికి సాధుసు. నువ్వు యేసుని సిలువుకి మరలా అప్పగించినట్టే అంటారు. ఏంటి ఈరోజు ప్రార్థనకి వెళ్ళలేదు, ప్రార్థన ఎక్కువైపోయింది నీకని నీ ఇరుగు పొరుగు వాళ్ళే నిన్ను క్వశ్చన్ చేస్తారు. నువ్వు ప్రభు రాత్రి భోజనం తీసుకున్నావు కదా, బల్లారాధనలో పాల్గొన్నావు కదా, రొట్టి ద్రాక్ష రసం విరుస్తున్నావు కదా, ద్రాక్ష రసాన్ని పుచ్చుకున్నావు కదా, దేవుని సన్నిధికి వెళ్ళకుండా ఉండొచ్చా అని నిన్ను ఎవరు అడుగుతారు తెలుసా? దేవుని సన్నిధికి రానటువంటి వారు, దేవుని ఎరగనటువంటి వారు, వాళ్ళు నిన్ను అడుగుతారు. కానీ ఆ సమయంలో వాళ్ళు నిన్ను అడిగినప్పుడు నువ్వే యేసుని మరలా నువ్వు సిలువుకి అప్పగించినట్టే. ఏ పాపము నువ్వు చేయాల్సిన అవసరం లేదు పిల్లారా. దేవుని సన్నిధికి రాకుండా ఉంటేనే పాపం, గుర్తుపెట్టుకో. దేవుని ఆజ్ఞ మీరితే పాపం. ఆనాటి కాలంలో ఆదాము అవ్వ పాపం, వాళ్ళు ఏ పాపం చేశారు? ఆజ్ఞ అతిక్రమించారు, చేయొద్దన్న పనే చేశారు. వాళ్ళు తినొద్దన్న పనిని తిన్నారు. ఆ మాట విని వాళ్ళు చేసిన పని అది. మరి నువ్వు దేవుని మాట విని దేవుని సన్నిధికి రాకపోతే ఎంత పాపమో తెలుసా? దేవుని సన్నిధి ప్రారంభమైనప్పుడు దేవుని సన్నిధికి రాకుండా ఉంటూ ఎంత పాపం. దేవుని సన్నిధిలోనూ ప్రారంభంలోనే ఉండగలిగితే, దేవుని సన్నిధిలోనూ ప్రారంభ ప్రార్థనలు వచ్చినప్పుడే చేయగలిగితే, ఆ ప్రారంభ ఆశీర్వాదాలన్నీ నీ మీదకి వస్తాయి. ఈ ప్రారంభ ఆశీర్వాదాలు ఏమిటో నేను మీకు చెప్పి నేను ముగిస్తాను. అబ్రహాం కుమారుడు
ఇస్సాకు. ఇస్సాకుకి ఇద్దరు కుమారులు, యోసేపు, యాకోబు. ఇస్సాకు అన్నాడు ఒకరోజు కుమారుడిని పిలిచి, యోసేపు, నాయనా నేను పెద్దవాడిని అయిపోయాను, నా కళ్ళు మందంగా ఉన్నాయి, నా కళ్ళు కనపట్లేదు, ఇక నేను దేవుని చెంతకు వెళ్ళిపోతాను. అయితే ఒక పని చేయాలా, నేను చనిపోయే ముందు అయ్యా నువ్వు వేటాడి ఒక పొట్టేలు తీసుకొచ్చి నాకు వడ్డించయ్యా, అది తిని నేను నిన్ను మనసారా ఆశీర్వదించెళ్తానయ్యా, ఆ దీవెనలు ఇచ్చెళ్తానయ్యా అని యోసేపుకు చెప్తే సేమ్ టైం యోసేపు ఆ మాట విన్నాడు. సేమ్ టైము ఇస్సాకు భార్య రెబ్కా కూడా ఆ మాట. రెబ్కాకి ఇద్దరు కుమారులు, ఇస్సాకు రెబ్కాకి ఇద్దరు కుమారులు. మొదటివాడు యోసేపు, రెండవవాడు యాకోబు. అయితే తల్లి చిన్నవాడిని ప్రేమించి తల్లి చిన్నవాడి దగ్గర పరిగెత్తుకుంటూ పోయి అన్నయ్యతో చెప్పినటువంటి మాట తండ్రి ఈ మాట తమ్ముడికి చెప్పింది, చిన్నవాడికి చెప్పింది. ఏమని చెప్పిందో తెలుసా? ఒరే యాకోబా, నువ్వు త్వరగా సిద్ధపడు, మన మందలోకి వెళ్ళి ఒక పొట్టేలు తీసుకురా, దాన్ని కోయి దాన్ని ముక్కలు చేసుకొని రా, దాన్ని వండి మీ నాన్నకి నేను వండుతాను, తీసుకొని వెళ్ళి మీ నాన్నకి పెడుతూ మీ నాన్న తిని దీవిస్తానన్నాడు రా. ఈ మాటలో మీ నాన్న మీ అన్నయ్యకి చెప్పటం నేను విన్నాను రా. మీ అన్నయ్యకి దీవెనలు రాకూడదురా, నీకే రావాలి. మీ అన్నయ్య వేటకి వెళ్ళిపోయాడు, మీ అన్న చెప్పినట్టు చేస్తాడు, మీ అన్న మంచి వేటగాడు, పెద్దది పట్టుకొస్తాడు, మీ అన్న రాకతలకే నువ్వు ఈ పని చేయాలరా అని యాకోబుని రెచ్చగొడుతుంది రెబెకా. అయితే రెబెకా అంటూ ఉన్నప్పుడు యాకోబు అంటున్నాడు, అమ్మా ఇది కరెక్ట్ కాదు కదా, అన్నీకే పని అంటే, కాదు ఇది దేవుని ఏర్పాటు, నువ్వు చేయాల్సిందే అని రెచ్చగొట్టి మరి ఆయన్ని యాకోబుని ఈ పనిలోకి పంపించింది. పిల్లరా, యాకోబు మందలోకి వెళ్ళి పెద్ద పొట్టేలను పట్టుకొచ్చి దాన్ని వధించి ఆ మొక్కలు అవంతా తీసుకొచ్చి వాళ్ళ అమ్మకి ఇచ్చినప్పుడు వాళ్ళ అమ్మ కూరండి అప్పములు చేసి తీసుకొచ్చింది. యాకోబు అయితే శరీరం మీద ఎంట్రుకలు ఉండవు, యోసేపుకి ఒళ్ళంతా ఎంట్రుకలే ఉంటాయి. కానీ యాకోబు తల్లి రెబెకా ఏం చేసింది తెలుసా? దాని తోలుని అక్కడక్కడ అంటించింది, అక్కడక్కడ అంటించి వేషం వేసి పంపించింది. పిల్లరా, వేషం వేసి పంపించింది యోసేపు ఇస్సాకు దగ్గరికి. యోసేపు వేషం వేసి పంపించింది. అయితే ఇస్సాకు మందంగా ఉన్నాయి కదా కళ్ళు, చూడలేనటువంటి వాడు, కళ్ళు కనపడినటువంటి వాడు. ఆయన ఏం చేశాడు తెలుసా? యాకోబు నాయనా అన్నాడు. నాయనా అనగానే ఎవరు అన్నాడు. నాయనా నేను యోసేపుని అన్నాడు యాకోబు. నాకు నీ గొంతు యోసేపు గొంతులాగా లేదు కదా, యోసేపు గొంతులాగా లేదు కదా, నీ గొంతు యాకోబు గొంతులాగుందే అని అన్నాడు. చెప్పు హల్లెలూయా. ఆయన కళ్ళు కనపడకపోయినా చూడు, మొదటి స్ట్రగుల్ ఇచ్చాడు ఆయన. నీ గొంతు ఎలా ఉంది? జాగ్రత్తగా ఆలోచించండి. నీ గొంతు ఎలా ఉంది? యాకోబులాగా ఉంది అంటే మొదటే స్ట్రగుల్ కొట్టాడు. ఈ మాట తల్లి కూడా విన్నది. ఎవరు విన్నది? రెబెకా ఉంది, పంపించిన రెబెకా వెనకాల గోడ పక్కన ఉంది, వినదా? తల్లి వినిద్ది కదా, నీ గొంతు అచ్చు యాకోబు గొంతులాగానే ఉంది, నువ్వేది యోసేపులాగా ఉండాలంటున్నావు అని స్ట్రగుల్ ఇచ్చాడు. ఎవరు? ఇస్సాకు. ఎక్కడ కూడా స్ట్రగుల్ ఇచ్చాడు. మీలో ఒక్కడే నా పాత్రలోది చెయ్యి వేసేవాడే నన్ను అప్పగిచ్చేది. ఇక్కడ కూడా స్ట్రగుల్ ఇచ్చాడు. ఎక్కడ కూడా స్ట్రగుల్ ఇచ్చాడు. అక్కడ స్ట్రగుల్ ఇచ్చినప్పుడు ఆ స్ట్రగుల్ యాకోబు విన్నాడు, రెబెకా విన్నది. అయినా దాన్ని అలానే కొనసాగించింది. ఎలా? కాదయ్యా నేను యోసేపునే, యాకోబుని కాదని మోసం చేశాడు. పిల్లారా, నేను యోసేపునే అని. ఎక్కడ కూడా ఇస్కరియోతు యోధా మీలో ఒకడే నన్ను పట్టించేవాడని చెప్పినప్పుడు కూడా ఇస్కరియోతు యోధా నేనే కాదు కదా బోధకుడా అని ఆయనతోనే ఉన్నాడు. పిల్లారా, ఆ శరీరాన్ని పుచ్చుకున్నాడు, ఆ రక్తాన్ని పుచ్చుకున్నాడు, ఆయనతోనే ఉన్నాడు. తర్వాత ఆయన పని చేయటానికి వెళ్ళిపోయాడు. ఇక్కడ కూడా ఈయన కూడా ఏం చేశాడు తెలుసా? నేనే యేసువునని ముందుకు వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఇట్లాయా నేను నిన్ను పట్టుకొని చూడాలి అని చెప్పినప్పుడు దగ్గరికి వెళ్ళి చూస్తే
దగ్గరికి వెళ్ళి చూస్తే చర్మము ఆ బొచ్చు లాగానే కనపడింది. నిజమే, ఇది గొంతు యాకోబుదైనా శరీరం యోసేపుదే అని చెప్పేసి ఆ ఆహారాన్ని కడుపు నిండా భుజించాడు. కడుపు నిండా భుజించి ఏం చేశాడు తెలుసా? దీవెనలు ఇచ్చాడు. పిల్లారా, ఏ రకమైన దీవెనలు ఇచ్చాడు తెలుసా? ఏ రకమైన దీవెనలు ఇచ్చాడు? నువ్వు ఆశీర్వదించబడతావు, అన్ని రకాలుగా ఆయనకు ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడో తెలుసా? ప్రారంభంగానే వెళ్ళాడు, యేసేవు రాకతలకే వెళ్ళాడు. యేసేవు రాకతలకే ముందుగానే వెళ్ళబట్టి ఆ ఇస్సాకు దీవెనలన్నీ మొదటే ఇచ్చేసాడు. పిల్లారా, కారణం ఏం తెలుసా? మొదటి అడుగు పెట్టినందువలన. నువ్వు కూడా దేవుని సన్నిధికి మొదటి అడుగు పెట్టగలిగితే, నువ్వు కూడా దేవుని సన్నిధిలో ఎలా మోసం ఉందా, నీలో ఎంత మోసం ఉందా, ఎంత దేవునికి అయిష్టం ఉందా, నువ్వు దేవుని సన్నిధిలో అడుగు పెట్టగలిగితే దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు కదా. ఆ మోసం తొలగిపోయింది. ఆ నీలో ఉన్నటువంటి దేవునికి ఇష్టం కానటువంటివన్నీ కూడా తొలగిపోతాయి. లోకాశలు తొలగిపోతాయి. లోకంలో ఏలుబాటు చేస్తున్నటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపడము నీలో నుండి తొలగిపోయింది కదా. దేవుని సన్నిధికి నువ్వు మొదటే రాగలిగితే దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదిస్తాడు కదా. అలాగే లాస్ట్కి వస్తే వచ్చే ఆశీర్వాదాలు ఏంటో చెబుతా. ఆ యేసేవు పాపం ఆయన ఆ పెద్ద పొట్టేలుని కొట్టుకొని ఎట్టయితే వేటాడి కొట్టుకొని ఆయన తీసుకొని వచ్చి భుజాల మీద మోసుకొని వచ్చి ఆయన దగ్గర పడవేసి, చక్కగా ఆయన దగ్గర పడవేసి వడ్డించి ఆ కూర అంతా కూడా తీసుకొచ్చి ఆయనకి వడ్డించాడు. ఆయన వడ్డీయటానికి తీసుకొచ్చి కేకేసినప్పుడు, నాయనా నేను వచ్చాను నాయనా అన్నప్పుడు ఇది కరెక్ట్గా యేసేవు గొంతే. నాయనా నేను వచ్చాను, నువ్వు చెప్పిన పని చేశాను, నేను వెళ్ళి వేటాడి మంచి పొట్టేలు పట్టుకొచ్చాను నాయన, మంచి ఆహారం చేసుకొచ్చాను నాయన, నువ్వు కడుపు నిండా తిని నన్ను ఆశీర్వదించు నాయన, ఆశీర్వదిస్తానన్నావు కదా నాయన, ఆశీర్వదించు నాయన అని చెప్పినప్పుడు, పిల్లారా చూడండి, ఆయన నాయనా ఇందాకే కదా ఆయన నిన్ను ఆశీర్వదించింది అనగానే, పిల్లారా ఇందాకే కదా నిన్ను ఆశీర్వదించిందన్న మాట విని తెగ బాధపడిపోయాడు. ఎంత బాధపడ్డాడో తెలుసా? చెప్పుకోలేనంత బాధపడ్డాడు. ఇందాకేందు నాన్న నన్ను ఆశీర్వదించింది అంటే, ఇందాకేగా నాయన నువ్వు ఆహారం తెచ్చావు కదా, నేను తిన్నాను కదా, నేను నిండారా దీవించాను కదా, నిండారా ఆశీర్వదించాను కదా అన్నప్పుడు వెంటనే యాకోబు మీద గుర్తొచ్చేసి, యాకోబు నన్ను మోసం చేశాడని చెప్పేసి, నాయనా ఇక నన్ను ఆశీర్వదించడానికి ఏం లేవా అంటే, అడుగుని వచ్చావు కదయ్యా, లాస్ట్ వచ్చావు కదయ్యా, నీ మీద ఆశీర్వాదాలు ఏమి లేవయ్యా నా దగ్గర, నిన్ను ఆశీర్వదించడానికి ఏ ఆశీర్వాదం నా దగ్గర లేదయ్యా. అయ్యా ఇక నా దగ్గర ఉందంటూ ఆశీర్వాదాలు ఎన్నో తెలుసా? అన్ని శాపాలే. నీ మీద శాపాలు తీసుకురావటమే తప్ప ఆశీర్వాదం ఒక్కటి కూడా లేదయ్యా అని చెప్పినప్పుడు శాపాలన్నీ కూడా పాపం ఆ యేసేవు మీదకి వచ్చినాయి. పిల్లారా చూడండి, కారణం ఏందో తెలుసా? లాస్ట్ వచ్చాడని. నువ్వు కూడా దేవుని సన్నిధికి, దేవుని మాటలు వింటూ, దేవుని సన్నిధిలో ఉంటూ, దేవుని శరీరం అని యోచింపక నువ్వు దేవుని శరీరం ప్రతి నెలలో నువ్వు పల్లారాధనలో పాల్గొంటూ, దేవుని రక్తాన్ని పుచ్చుకుంటూ, దేవుని శరీరాన్ని పుచ్చుకుంటూ, దేవుని సన్నిధికి నువ్వు దూరంగా ఆఖరిగా వస్తే నీ మీదకి శాపాలు రాక ఆశీర్వాదాలు వస్తాయా? ఈ రాత్రి నువ్వు తెలుసుకో. ఈ వాక్యము ద్వారా నువ్వెవరో తెలుసా? ఆయన పాత్రలో చేయి వేసేదానివి, ఆయన పాత్రలో చేయి వేసేవాడివి నువ్వు. ఆయన శరీరం అని యోచింపగా ఆ శరీరాన్ని పుచ్చుకుంటున్నటువంటి నువ్వు, ఆ రక్తాన్ని, ఆయన రక్తాన్ని పుచ్చుకుంటున్నటువంటి నువ్వు యోచింపగా దేవుని సన్నిధికి నువ్వు దూరంగా ఉంటే, దేవుని సన్నిధికి నువ్వు దూరంగా ఉంటే, దేవునికి దూరంగా ఉంటే, దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఉండకుండా లేట్ చేస్తూ ఉంటే, ఆలస్యంగా వస్తూ ఉంటే, నీకు శాపాలు రాక ఏమొస్తాయి? ఆశీర్వాదాలు వస్తాయా? నీకు తెలుసు కావాలని నువ్వు పనులు పెట్టుకుంటున్నావు, దేవుని సన్నిధికి దూరం అవ్వాలని కావాలని పనులు పెట్టుకుంటున్నావు. దేవుని సన్నిధికి నువ్వు దూరం అవ్వాలని, దూరంగా వెళ్ళాలని, అంటే దేవునికి దూరంగా ఉండాలని కావాలని పనులు కలిగించుకుంటున్నావు.
చూడు, నువ్వు ఆలోచించే శ్రమల్లో శారీరక శ్రమ వస్తే, మానసికమైన శ్రమ వస్తే, ఆర్థికమైన శ్రమ వస్తే, కుటుంబంలో శ్రమ వస్తే, కష్టాలు వస్తే, బాధలు వస్తే, అప్పుడు కావాలి దేవుడా 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 అని అప్పుడు దేవుని సన్నిధి పరుగులు తెస్తావు. శ్రమలు వస్తే, కష్టాలు వస్తే, బాధలు వస్తే, ఇబ్బందులు వస్తే, అప్పులైతే, కుటుంబంలో సాధనలు వస్తే అప్పుడు పరిగెత్తుతావు దేవుడా 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 అని. ముందుగానే అప్పుడు పరిగెత్తుతావు. అప్పుడు పరిగెత్తుతున్నటువంటి నిన్ను అక్రమ చేయవారు ద్వారా మీరెవరో నాకు తెలీదు, మీరు వెళ్ళిపోండి ఇక్కడ నుండి అంటే ఏం చేయగలవు నువ్వు ఈ రాత్రి? చెప్పు, ఏం చేయగలవు నువ్వు? ఏం చేయగలవు ఈ రాత్రి? నువ్వు ఆలోచించి నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఏం చేయగలుగుతావు? అందుకనే దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలా, ప్రాణం ఉండగానే ప్రభు సన్నిధికి రావాలా. నువ్వు ఆయన పాత్రలో చేయి వేస్తున్నావు, ఆయన పాత్రను పుచ్చుకుంటున్నావు. 2025 సంవత్సరాల క్రితం ఒక్కసారి ఆయన్ని శిలువకు అప్పగించింది, ఒక్కసారి ఆయన మరణించింది, ఒక్కసారి ఆయన పునరుత్థానుడయింది. కానీ నువ్వు ప్రతి క్షణం ఆయన్ని సిలువేస్తున్నావు, ప్రతి క్షణం ఆయన్ని అపహేళన చేస్తున్నావు, ప్రతి క్షణం ఆయన్ని దూషణ పాలు చేస్తున్నావు, ప్రతి క్షణం ఆయన్ని హింసకు గురి చేస్తున్నావు, ప్రతి క్షణం ఆయన్ని శిలువ మీద ఎక్కిస్తున్నావు. నీ తలంపుల ద్వారా, నీ క్రియల ద్వారా, నీ ఉద్దేశాల ద్వారా, నీ యొక్క మాటల ద్వారా, నీ అహంకారం ద్వారా, నీ కర్మ ద్వారా ఆయన్ని ప్రతి క్షణము కూడా నువ్వు ఆయనకి సిలువకు అప్పగిస్తున్నావు. నీ క్రియల వల్లనే ఈ రాత్రి నువ్వు తెలుసుకో, నువ్వు దేవునికి విధేయురాలు జీవించు. నీ క్రియలు మార్చుకో, నీ తలంపులు మార్చుకో, నీ ఉద్దేశాలు మార్చుకో, నీ కోరికలు మార్చుకో. నువ్వు ప్రభు పాదాలు పట్టుకొని, ప్రభు నేను పాపిని ఒప్పుకో, నీకు నిత్య జీవం ఉంటుంది, పరలోక రాజ్యం ఉంటుంది. ఆ పరలోక రాజ్యంలో నువ్వు మారాలా, నీ కుటుంబం మారాలా, నువ్వు మారాలా, నీ భర్త మారాలి, నీ భార్య మారాలి, నీ పిల్లలు మారాలా, నీ పిల్లలు, నీ అత్తమామల్ని, తల్లిదండ్రులు, నీ తోబుట్టులందరూ మారాలా, నిత్య జీవంలోకి వెళ్ళాలా. నిత్య జీవం పరలోక రాజ్యంలో నువ్వు ఉండాలంటే నువ్వు ఈ రాత్రి ఆయన పాదాలు పట్టుకొని, నువ్వు ప్రభు పాదాలు పట్టుకొని అడుగు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం.